హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము కాకరకాయలు కర్రీ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవంతా బాగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేస్తానండి. ఒక 3 టైమ్స్ వాష్ చేసి ఇక్కడ ఒక 1/2 అవర్ సాల్ట్ వేసి నానబెట్టానండి. ఎందుకంటే కాకరకాయలు అనేటివి చేదుగా ఉంటాయి కదా, సో 1/2 అవర్ సాల్ట్లో నానబెడితే ఆ సేదంతా వెళ్తుందనమాట. కానీ వీక్లీ వన్స్ 2 టైమ్స్ అయినా మనం కాకరకాయలు తినాలండి, హెల్త్కి చాలా మంచిది కదా. సో కాకరకాయల కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని తర్వాత నేను ఇక్కడ పల్లీలు ఫ్రై చేసి పెట్టానండి. ఫ్రై చేసి పట్టంతా తీసేసాను. సో పల్లీలు యాడ్ చేస్తున్నానండి మిక్సీ జార్లోకి. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ కోకోనట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు. నెక్స్ట్ కవర్ పెట్టి ఇవన్నీ కూడా పైన పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే కొంచెం జీలకర్ర, శనగపప్పు కొంచెం. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ రెడ్ చిల్లీ. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయి నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటో యాడ్ చేస్తున్నానండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా సాల్ట్లో మరి ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కవర్ పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ అవనివ్వండి టమాటో. చూడండి, నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత టమాటా అంతా బాగా కుక్ అయిపోయింది కదా. చూడండి, స్కిన్ కూడా సపరేట్ అయిపోతుంది టమాటాది. మరొకసారి స్పూన్తో ఇలా మ్యాచ్ చేసుకోండి ఇంత టమాటా అంతా కూడా. టమాటా అంతా కూడా అలా మ్యాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాకరకాయలు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కాకరకాయలు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కవర్ పెట్టి ఒక 3 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఓన్లీ కాకరకాయలు మాత్రమే, మసాలా ఏం వేయకుండా. నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదివరకు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పల్లి పౌడర్, సో అదంతా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్టీ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, హోమ్ మేడ్ గరం మసాలా. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ. నెక్స్ట్ మసాలా అంతా వేసిన తర్వాత మరొకసారి మసాలా అంతా కూడా కాకరకాయలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 300 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది సిమ్లో కుక్ చేస్తే. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే కర్రీ అనేది అడుగంటుతుంది అనమాట.
ఇంకా కుక్ అవ్వలేదు కర్రీ. కాకరకాయల కర్రీ రెడీ అండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నాకు 45 మినిట్స్ టైం పట్టిందండి కర్రీ కుక్ చేయడానికి, ఎందుకంటే సిమ్లోనే కుక్ చేశాను. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, సో కుక్ అయిందండి. సో వేడి కాకరకాయల కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.